వెల్కమ్ టు న్యూస్ లోకల్. వైసీపీ నాయకులకు కళ్లే కాకుండా చెవులు బుద్ధి చెడిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎద్దేవా చేశారు. మండపేట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తమకు మతి చెడిందని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏడాది కాలంలో చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. చంద్రబాబు లోకేష్ల ఆదేశాలతో సుపరిపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తున్నామని, ప్రజా సమస్యలను నేరుగా ప్రజల నుంచి సేకరిస్తున్నామన్నారు. తాము హామీలు ఇవ్వలేదని చెప్పడం లేదని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. నెరవేర్చిన హామీలను మాత్రమే ప్రచారం చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాకి లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని, ఇప్పుడు అధికారం పోయి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏయో కాకి లెక్కలు చెప్తున్నారు, ఏమీ చేయట్లేదు అంటున్నారు. మరి సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి గారు అయితే ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి మన సమాధానం చెప్పరు కాబట్టి మరి ఈ వైఎస్ఆర్ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇచ్చిన విషయం మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? అదేవిధంగా మరి పెన్షను మరి 3 నెలలు వెనక్కి వెళ్ళి ఒకేసారి 4,000 రూపాయలు చేసి దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేస్తే మీకు కనిపించట్లేదా? ఉచిత గ్యాస్ పథకం మీకు కనిపించట్లేదా? అది కూడా రైల్వే జోన్ కూడా సాధించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ, ఇక నుంచైనా తప్పుడు మాటలు మాట్లాడకుండా ఏ పనులు చేశారో ఆ పనుల్ని మీరు మెచ్చుకుంటూ చేయని పనులు అడగడం తప్పలేదు. మీరు మీరు ప్రతిపక్షంగా ఏవైతే మీరు అడగాలో చేయని పనులు అడగండి. ఏది చేయలేదు అంటే మాత్రం ప్రజలను మోసపుచ్చడం తప్ప వేరే కాదని చెప్పి మీకు తెలియజేస్తూ శ్రీ నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో దేని మీదైనా సరే నేను చర్చకు రెడీ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఎందుకు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంగీకరించలేదని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఇక్కడ మనందరం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. నిన్నే ఒక కార్టూన్ చూశాను. 151 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రజల్లోకి రాలేదు. 11 సీట్లు ఇచ్చాక బయటకు వస్తున్నారు. మళ్ళీ సార్ 1 సీట్ ఇస్తే మాతో కలిసి పనిచేస్తారేమో అని చెప్పి ఒక కార్టూన్ ఇస్తే నిజంగా 100 రూపాయల కార్టూన్ని నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఇక్కడి నుంచి అయినా చేసిన పనులు అంగీకరించండి, చేయవలసిన పనులు మాత్రం డిమాండ్ చేయమని చెప్పి మీకు నేను సూచన చేస్తూ ఉన్నాను.